రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీ అమలు చేసేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై అధ్యయనం చేస్తోంది ఎక్సైజ్ శాఖ. మద్యం కొనుగోళ్ల పాలసీపై వివిధ మద్యం కంపెనీలతో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చించారు. అన్ని రకాల మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లన్నీ అందుబాటులోకి రానున్నాయి. వివిధ రకాల ప్రముఖ బాండ్ల క్వార్టర్ బాటిళ్లకు ధర 100 లోపే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీ అమలు చేసేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై అధ్యయనం చేస్తోంది ఎక్సైజ్ శాఖ. మద్యం కొనుగోళ్ల పాలసీపై వివిధ మద్యం కంపెనీలతో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చించారు. అన్ని రకాల మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లన్నీ అందుబాటులోకి రానున్నాయి. వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లని ధర 100 లోపే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ఎస్ గాయత్రి, ప్రస్తుతం చూసుకుంటే కనుక నూతన మద్య పాలసీ మీద కీలక ప్రకటన ఎన్డీఏ గవర్నమెంట్ దగ్గర కీలక ప్రకటన చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది అక్టోబర్ 1వ తారీఖు నుంచి నూతన పాలసీ అనేది అమలు అవుతుందని చూసుకోవడం ప్రభుత్వం చెప్తున్నారు. అదేవిధంగా శాఖకు సంబంధించిన కొల్లు రవీంద్ర కూడా చెప్పడం పేర్కొన్నారు. అయితే కనుక చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక నాసిరకం మందుని అధిక ధరలకు విక్రయించారనేది దీని ప్రధానమైన ఆరోపణ ఉంది. అయితే కనుక ఈ ఏదైతే నాసిరకం మందు ఏదైతే ఉందో అదంతా కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్లేస్ లో మద్యం ప్లేస్ లో మొత్తం చూసుకుంటే అన్ని బ్రాండ్లను అంటే కనుక తక్కువ ధరకి అంటే 100 రూపాయల కోటలో తక్కువలో వచ్చేలాగా అదేవిధంగా చూసుకుంటే కనుక గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక నాసిరకం మందు మద్యం ఏదైతే ఉందో కోటర్ 200 రూపాయలు అమ్మడం జరిగింది. అయితే కనుక అవన్నీ కూడా పాత పాలసీ అంతా గొప్ప తీసేసి కొత్త పాలసీ అంటే చుట్టుపక్కల ఏదైతే మా పొరుగు రాష్ట్రాలు ఏదైతే ఉందో మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు తెలంగాణ మొత్తం 6 రాష్ట్రాల అధికారులతోనూ అక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీ విధానాన్ని కూడా చూసి దాన్ని బట్టి ఒక కొత్త పాలసీ అమల్లో తీసుకొస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక గత గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక వైసీపీ గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక మద్యం పాలసీలు దాదాపు 1,00,000 కోట్ల దాకా స్కామ్ జరిగిందనేసి నగదు లావాదేవీల విషయంలో కూడా భారీ ఎత్తున జరిగిందనేది కూడా ప్రధానమైన ఆరోపణ. అయితే దీన్ని ప్రజెంటేషన్ విషయంలో కూడా చూసుకుంటే కనుక మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పేర్కొనడం జరిగింది. అదే కనుక ఈ కేసును చూసుకుంటే కనుక సీబీఐకి అప్పచెప్తాము, అదేవిధంగా ఈడీకి కూడా సిఫార్సు చేస్తామని చెప్పింది. అదే కనుక గత గవర్నమెంట్ లో జరిగిన విధంగా అవినీతి అక్రమాలు కానీ మద్యం అమ్మకాల్లో కానీ ఈ ప్రభుత్వంలో జరగవు అనేది అది కొత్త పాలసీ విధంగా చూసుకుంటే కనుక అతి తక్కువ ధరలకి అంటే క్వాలిటీ మద్యాన్ని అదేవిధంగా తక్కువ ధరకి అంటే 100 రూపాయల లోపు మద్యాన్ని అమ్మేలాగా క్వార్టర్ చెరువులు అమ్మే విధంగా అమల్లో తీసుకొస్తాం అనేది కూడా ప్రభుత్వం చెప్తోంది. అయితే కనుక చూసుకుంటే కనుక గత గవర్నమెంట్ పాలసీలు చూసుకుంటే కనుక నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్మడం వల్ల యువత ఎక్కువగా గంజాయికి అలవాటు పడ్డారు. అందువల్ల గంజాయి దిగుమతులు మన ఏపీలో దిగుమతులు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. దీని మధ్య చూసుకుంటే కనుక అక్టోబర్ 1వ తేదీ నుంచి కూడా నూతన పాలసీ నూతన పాలసీ అనేది కూడా అమలు అవుతుంది. దీని బట్టి చూసుకుంటే కనుక బ్రాండ్లు ఏదైతే ఉందో క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందిస్తామనేది కూడా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ కేసు ఏదైతే గత గవర్నమెంట్ లో జరిగిన మద్యం అవినీతి నగదు లావాదేవీల విషయంలో చూసుకుంటే కనుక సిబిఐ దర్యాప్తుకి ఇస్తామని చెప్పి శాసనసభలో కూడాను తీర్మానం చేయడం జరిగింది. దీని బట్టి చూసుకుంటే కనుక ఈ పాలసీ ఏదైతే ఉందో మద్యం పాలసీ ఏదైతే ఉందో ఈ నూతన పాలసీని అక్టోబర్ 1వ తేదీ అమలు చేస్తామని చెప్పి అదేవిధంగా కూడాను టెండర్లు కూడా పిలవడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. అంటే ఇదివరకు గత గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక ప్రభుత్వం ద్వారానే మద్యం దుకాణం నడిపించారు. అయితే కనుక ఆ పాలసీని ఆ వ్యవస్థను కూడా మొత్తం
తీసివేసి కొత్త పాలసీలో మాత్రం టెండర్లు పిలుస్తాము, అదేవిధంగా వైన్ షాపులకి అదేవిధంగా క్వాలిటీ మద్యం మేము అందిస్తాము అనేది కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే కనుక మద్యం క్వాలిటీ ధరలు ఎట్లా నిర్ణయిస్తారో అంటే బ్రాండెడ్ దించుతారా లేదా లోకల్ బ్రాండెడ్ దించుతారా అనే విషయంలో కూడా ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో క్వాలిటీ అంటే బ్లెండర్ సైడ్ ఇట్లాంటి ఏదో మ్యాన్సన్ హౌస్ ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో ఎన్ని బ్రాండ్లు కూడా తక్కువ ధరలకి ఎక్కువ దాని మీద ఇచ్చుకోకుండా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ మాధవ్.